Something on my mind. మాట్లాడి తక్కువసేపు అయినా కూడా ఒక క్లారిటీ ఉంది. తను ఏం టిమిడ్గా అనిపించలేదు. టాకటివ్ అనుకున్నాను, వైబ్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడానికి పెళ్లి చూపులు ఏదో ఒక పాయింట్స్ పెట్టుకొని ఒక క్వశ్చన్స్ లాగా అడుగుతారు. బట్ మా కాన్వర్జేషన్ చాలా అంటే చాలా స్మూత్గా అయిపోయింది. తర్వాత 20 minutes తర్వాత మా డాడీ వాళ్ళు వచ్చి పిలిచేశారు. ఇంకా సేపు మాట్లాడియచ్చు కదా అది ఇది అని చెప్పి. 15 minutes కాల్ అనుకుంటా. 1 hour అయింది, 1 hour కాస్త 2 hours అయింది, 2 hours కాస్త 3 hours అయింది. What I feel like he is the male version of me. చాలా సేపు మాట్లాడుకుంటున్నాం, టాపిక్స్ రన్ అవుట్ అయిపోతాము, మాట్లాడుకోవడానికి ఏముండదేమో అని. బట్ ఏదో ఒక రకంగా టాపిక్స్ వస్తూనే ఉంటాయి. And we used to talk a lot. అప్పటి నుంచి ఇంకా I started liking him. He make me laugh all the time. I mean energetic, lovely, cute, what not. But I can't change. చాలా మెచ్యూర్, చాలా down to earth kind of person. I try to catch it but the moment's over. ఫైనాన్షియల్ డెసిషన్స్లో కానీ ఎమోషనల్లో కానీ చాలా మెచ్యూర్. సో చాలా ఫాస్ట్గానే పడ్డాను. అది మళ్ళీ స్టోరీ అనుకుంటాను. I love him so much. హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచానా చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసిరే ఉసిరే వెనకే తిరిగే ఇకపై నీదేనా
వీక్స్ బ్యాక్ పెళ్లి షాపింగ్ అప్పుడు బెట్ వేసాము. నువ్వు వేసుకునే శారీ కలర్ నేను గెస్ట్ చేస్తే అది కరెక్ట్ అయితే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, నేను తప్పు గెస్ట్ చేస్తే నేను నీకు పార్టీ ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ నేను ఈ కలర్ అయితే గెస్ట్ చేయలేదు. సో ఇదే మన ఫస్ట్ డేట్. ఇది మిస్టర్ అరుణ్ కుమార్ మన కోసం స్పెషల్గా తయారు చేశాడు. ఇక మన ఇద్దరం జిలేబీల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకే జిలేబీలు తెప్పించారు. కొంచెం తక్కువైంది కదా స్వీట్ తక్కువైంది కదా. ఇప్పుడు నేను పెడతాను, తిరిగి ఉంటుంది చూడు. యమ్మీ. గిఫ్ట్స్ గురించి చాలా ఆలోచించాను. దానికి కూడా మా స్పెషల్ పర్సన్ ఒకరిని అసైన్ చేసి ఒక గిఫ్ట్ తెప్పించాను. సో ఇది సో ఈ గిఫ్ట్ ఏదో నువ్వు గెస్ట్ చేశానని చెప్పావు. నాకు ఏం గెస్ట్ చేసావు చెప్పి. ఇది గెస్ట్ చేయలేదు. నువ్వు ఆ రోజు నేను గెస్ట్ చేశాను అనుకున్నాను. ఓకే, అయితే నీ గెస్ట్ రాంగ్. సో ఇది ఓపెన్ చేసి ముందు అసలు ఏమనుకుంటున్నావు? అది చాక్లెటా? ఓకే, ఫార్ ఆఫ్. ఏం బుక్ అనుకుంటున్నావు? యు ఆర్ మై బెస్ట్ వైఫ్. ఓకే, చూడు ఏంటది? హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ సివిల్ సర్వీసెస్, హౌ టు బికమ్ ఐఏఎస్ ఐపీఎస్. నువ్వు ఐఏఎస్ అవుతాను అంటున్నావు అని చిన్నప్పుడు కళ ఉంది కదా. సో దానికోసం నా నుంచి ఒక చిన్న బూస్ట్ అనుకో అది. సో ఆబ్వియస్గా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. అది కాదు, ఐ లవ్ యూని నంబర్స్లో ఇంకొక నంబర్ పిలుస్తారు, ఏంటో తెలుసా? అది 143. అది ఆ బుక్ కదా, మరి దానికి ఒక పేజ్ నెంబర్ ఉంటుందిగా. నువ్వు ఐఏఎస్ అవుతానంటే నేను జిలేబీలు వేస్తాను. జిలేబీలో ఎక్కర్లేదు, జాబ్ కూడా చేయొచ్చు. మనం చాలాసార్లు అనుకున్నాం మన స్పెషల్ డే అని. అది గుర్తుందా? November 2nd. November 2nd అంటే నంబర్స్లో 11 అక్కడ ఏదో రౌండ్ చేసింది. CK loves SS. Love you too. So sweet of you. బుక్ ఇచ్చి చేతులు దురిపేసుకుంటే చీప్గా ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ చేయాలి. ఆబ్వియస్లీ ఇది నాది. సో నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలామంది ఎంగేజ్మెంట్ అంటే డైమండ్ రింగ్ ఉంటేనే ఎంగేజ్మెంట్ అని కన్సిడర్ చేస్తారు. అక్కడ కల్చర్ కూడా అదే. సో మనం ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ చేసినప్పుడు మా మమ్మీ అనేది నువ్వు డైమండ్ వేసుకోకూడదు అది ఇది. నా వల్ల నువ్వు డైమండ్ వేసుకోకపోవడం నాకు నచ్చలా. సో దానికి ఒక చిన్న టోకెన్ లాగా నీకోసం చిన్న గిఫ్ట్. నైస్. నీకు బ్రేస్లెట్స్ ఇష్టం కాబట్టి సో రోజ్ గోల్డ్లో నీకు బ్రేస్లెట్ విత్ డైమండ్స్, సో దట్ అవర్ ఎంగేజ్మెంట్ వోంట్ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ డైమండ్స్. కురిసేనా